హైదరాబాద్లో 400 ఎకరాల భూమికి సంబంధించి అడవిగా మారింది, లేదా పురావస్తు శాఖకి సంబంధించింది, లేదంటే పర్యావరణానికి సంబంధించింది, దాన్ని అప్పనంగా అమ్మేసుకుంటున్నారంటూ విపక్షాలు అటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు పక్కన బీజేపీ కావచ్చు ఆరోపణలు చేయడం, ఆందోళనకు దిగడం. హెచ్సియు యూనివర్సిటీకి సంబంధించినటువంటి స్థలం అని మరొక వైపున ఆందోళన నేపథ్యంలో దానికి సంబంధించి ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం. ఐఎంజీకి ఆనాడు చంద్రబాబు గారు కేటాయించిన ల్యాండ్ని తర్వాత రాజశేఖర్ రెడ్డి రద్దు చేస్తే దాని మీద కోర్టుకు వెళ్తే ఆగిపోయినటువంటి ఆ భూమిని ఇప్పుడు తీసుకుంటోంది అన్నట్టు. దీని మీద ఒక బాధ్యతాయుతమైనటువంటి పనిచేసింది రేవంత్ సర్కార్. మంత్రులు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో సహా అందరూ కూర్చుని కంచెగచ్చిబౌలి భూముల విషయంలో ఒక స్పష్టత ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. వాస్తవాల్ని ప్రజలకి తెలియజేసేటటువంటి ప్రయత్నం చేశారు. అది యూనివర్సిటీ భూమి కాదు, అది ప్రభుత్వం లాక్కోలేదు యూనివర్సిటీది, అది ఈ వివాదాస్పదమైనటువంటి భూమి. దాంట్లో కోర్టులో రావడంతో దాన్ని ఇప్పుడు తీసుకున్నాం. అది కూడా దాన్ని ఏమి దుర్వినియోగం చేయట్లేదు, అమ్ముకోవట్లేదు. అక్కడ ఒక చెరువుతో పాటుగా ఇతరత్ర కొన్ని ఏర్పాట్లు చేస్తాం అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు. తద్వారా వివాదానికి ఒక ముగింపు పలికేటటువంటి ప్రయత్నం చేశారు. వివాదం ముదురుతుందా, ముగింపు అవుతుందా, లేదా మళ్ళీ కోర్టుకు వెళ్తుందా చూడాలి.